వాస్తవానికి దీన్ని అధికారపూర్వకంగా బహిష్కరించారు. ది కార్నల్ ప్రేయింగ్ మ్యాట్ అనే నవల గత 4 శతాబ్దాల నుంచి చైనాలో మిక్కిలి పేరుందని శృంగార నవల. యుఎన్ వంశపాలనలో విప్లవాత్మక యువ విద్యార్థి పేరు మే యంగ్ క్లాంగ్. బౌద్ధ మత వేదాంతుల ప్రబోధాలకు వ్యతిరేకంగా పోరాడిన విమర్శకుడితను. తన జీవితాన్ని స్వేచ్ఛగా గడుపుతూ లైంగిక సంఖ్యలకు వ్యతిరేకంగా బౌద్ధ సిద్ధాంతాలను ఎదుర్కొన్నాడు. శృంగారానికి అడ్డుకట్ట వేయడం మానవ ప్రకృతికే వికృత చర్యగా వాదించాడు. అతని అభిప్రాయాలకి సానుకూలత సాధించేందుకు వివిధ మత గురువులతో చర్చించడానికి ఎన్నో ప్రదేశాలు విస్తృతంగా పర్యటించాడు కూడా. భిక్షువులు సామాజిక పరంగానే కాకుండా మతపరంగా కూడా లైంగిక కట్టుబాట్లకు కారణం ఉందని వాదించారు. ఇతర వ్యక్తి భార్యతోనూ లేదా కూతుళ్లతోనూ లైంగిక సంబంధం పెట్టుకుంటే దానివల్ల ఆ వ్యక్తి పగకి భార్య కూతుళ్లు బలికాక తప్పదని ఆరోపించారు. కానీ క్లాంగ్ కి భార్య గాని కూతురు గాని లేరు. అందువల్ల ఆ అపనింద తనకు వర్తించదనన్నాడు. అంతేకాకుండా ఏ పెళ్లి కాని యువకునికి వర్తించదన్నాడు. ఒకవేళ తనకు పెళ్లై 2 కూతుళ్లు ఉన్నా సరే తన కోరికని ఎందరో స్త్రీలతో తీర్చుకోవడానికి వెనుకాడనని తెగేసి చెప్పాడు. ఒకవేళ ఆ స్త్రీ భర్త లేదా తండ్రి తనపై పగ తీర్చుకోవాలనుకుంటే అది తన సామర్థ్యానికి సంకేతంగా భావిస్తానన్నాడు. అనుకోకుండా క్లాంగ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ప్రతి ఒక్కరూ అతని భార్య ఇలాంటి విప్లవాత్మక సిద్ధాంతాల వ్యక్తితో ఎలా జీవిస్తుందో చూడాలని ఎదురు చూశారు. ఆ పెళ్లి కూతురు తండ్రి ఆ ప్రాంతంలోనే పెద్ద జమీందారు. పెళ్లి కూతురు అందంగా ఉంటుందంట కదా, మాకోసారి చూపెట్టరా. వధువుకి అభివందనలు. ఇదిగో. వెళ్ళండి. మీరు దయచేయండి. మీరు వెళ్ళండి. ప్రతి ఒక్కరూ నా కూతుర్ని ఖైదీలా పెంచానని అనుకుంటున్నారు. ఆ నిజాన్ని గర్వంగా ఒప్పుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు ఆమెకు భర్తవి. అదుపాజ్ఞల్లో పెంచినందుకు నువ్వు నన్ను అభినందిస్తావు. నువ్వు హాయిగా జీవితాన్ని గడుపు, భయం అనేదే లేకుండా. నువ్వు పాడు చేసిన అమ్మాయిల భర్తలు నీ భార్యపై అఘాయిత్యం చేస్తారన్న భయమే వద్దు. నా కూతురుపై ఎవరో ప్రతీకారం తీర్చుకోలేరు. రాజు గారే ఆలోచించాక ఇక ఈ దేశంలో అమ్మాయిలకు రక్షణ ఎక్కడుంటుంది? ఇది వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఈ తొలి రాత్రి నీకీ ఉంగరం తొడుగుతున్నాను. మన జీవితంలో ఈ రాత్రి మరులేని రాత్రి కావాలి. తెలుసా, నీ అందాన్ని చూస్తుంటే నాకు మతిపోతోంది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తెలీదు, కానీ భారీగా ఇది నా కర్తవ్యం. నా మనసును అర్థం చేసుకుని నాకు బాధ లేకుండా ఈ తొలి రాత్రిని గడుపుతారని నేను ఆశిస్తున్నాను. ఇదిగోండి, ఇదొక శక్తివంతమైన లేఖనం, మనకు ఉపయోగపడుతుంది. ఇదొక విధమైన మత్తుమందు నాకు బాధ కలగకుండా చేస్తుంది.
అనుకో ఏ అమ్మో అమ్మో అయ్యో అమ్మో ఏంటిది ఎందుకు తన్నావు మందు రాయండి. ఉండు రాస్తాను అయినా నేనేం చేయకుండా ఏంటి అంతా అబద్ధం. మీరేదో చేశారు. లేదు నేను చేసుంటే అక్కడ రక్తం మరక కనిపించేదిగా. ఎగతాళిగా ఉందా? మరి అక్కడ కనిపించే చుక్కలని ఏంటి? చుక్కలా? అరే ఇదేంటిది? ఈ చేతి తింటా రక్తం. అయ్యి బాబాయ్ నాకు తెలుసులే. నీ రింగు తెగిపోయింది. అయ్యయ్యో రింగు కోసుకో. అయ్యి బాబాయ్ ఏం చేస్తున్నారు అక్కడ? బుద్ధి లేని వెతవల్ల. అమ్మో ఏం చేస్తున్నావు? అమ్మో మంట వద్దు అదో వద్దు. అమ్మో ఈ తొలరా సంగతి కానీ అమ్మో వద్దు. ఓర్చుకోండి. ఇది తింటే నొప్పుండదు. అవును, నేను దీని గురించి విన్నాను. ఎంతో అందమైన చిత్రాలతో ఉంటుందని. అయ్యో, నాకు ఈ భంగిమ చూస్తేనే చాలా భయంగా ఉందండి. ఈ మాత్రానికి భయపడితే ఎలా చెప్పు? ఇంకా ఇలాంటి భంగిమలు ఎన్నో ఉన్నాయి, చూసి ఆనందిద్దాం. చూడు. ఏమండి, వద్దండి వద్దండి. ఏమిటి నువ్వు ఇంకా భయపడుతున్నావు? ఇదేం కొత్త కాదు కదా. స్వర్గ సుఖాలు చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా ఉండే అలాగే ప్రాణాలు వదిలేయాలనిపిస్తుంది తెలుసా డార్లింగ్. ఆహా ఎంత హాయిగా ఉందో. చాలా బాగుందండి. ఇప్పుడేం వద్దండి, ఇంకొకసారి చెప్తే వినండి. ఇప్పుడేం వద్దు కాదనుకో.